ఆహారంబును దప్పికై సుజలమున్ ఆశ్చర్యమౌ రీతిగా ఆహారంబును దప్పికై సుజలమున్ ఆశ్చర్యమౌ రీతిగా ఆహారాత్రింభవళ్ళు సర్వనెలవుల్ ఎనుదుండు శారీర్లు నీ సౌహార్దంబువలన్ మెలంగ ధరణిన్ సౌమ్యంబుగన్ చేసితో ఊహంబుల్ సరిపోవునా సుసదయా ఉత్తంబుని కార్యముల్ రాత్రులు పగలు చెరించెడి సర్వజీవులు నీవు అనుగ్రహించెడి ఆహారాన్ని దప్పిక తీర్చెడి జలాన్ని పొంది సౌఖ్యంగా జీవిస్తున్నాయి. నీ ఉత్తమ కార్యాలు మానవ ఊహలకు అందవు కదా క్రీస్తుదేవా ఓ దయానిధి. ప్రేక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొక సందర్భంలో మిమ్మల్ని కలుసుకోవటం, దేవుని లేఖనాలను కలిసి నేర్చుకోవటం గొప్ప సంగతిగా భావిస్తున్నాం. దేవుని లేఖనాలు ఎంతమంది దైవ సేవకులు ఎన్ని మార్లు చెప్పినప్పటికీ నిత్యనూతనమైనవై ప్రజల హృదయాలలో అద్భుతమైనటువంటి ప్రకంపనలను సృష్టిస్తూ వారి జీవితాలను దేవుని వైపుకు ఆకర్షించటం అద్భుతంగా జరుగుతోందని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మీరు వినిన మాటలే పదే పదే వినినప్పటికీ కొన్ని సందర్భాలలోనే అవి మన గుండె లోతులలోనికి వెళ్ళి కొన్ని క్రియలను జరిగించటం జరుగుతోంది కదా. అందుకేనేమో దేవుడు తన దివ్యమైనటువంటి సువార్తను పదిలపరిచి ఆయా కాలాలలో ఆయా దైవ సేవకుల ద్వారా ఆయా మాధ్యమాల ద్వారా తన దివ్యమైనటువంటి సన్నిధిని మనకు అందించటం జరుగుతోంది. శ్రద్ధాశక్తులు కలిగి దేవుని లేఖనములను పరిశీలించవలసినదిగా మనవి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలలో ఉన్నటువంటి సంగతిని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. భక్తుడైనటువంటి పౌలు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయములో అద్భుతమైనటువంటి ప్రేమ సందేశాన్ని పంపించాడు. ప్రేమలో ఉండేటటువంటి విశేషమైన గుణలక్షణాలు, ప్రేమ కలిగినటువంటి మనిషి వ్యవహరించేటటువంటి విధం, వీటన్నిటిని గురించి అద్భుతమైనటువంటి వర్ణన ఇచ్చాడు. అది రమణీయమైన ప్రేమ గీతము అని చెప్పాలి. ఇది దేవునికి మనిషికి మధ్యలో ఉండేటటువంటి అవినాభావ సంబంధాన్ని, మనిషికి మధ్యలో ఉండవలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రేమ ధోరణులను తెలియజేసినటువంటి గొప్ప గీతం. ఆ గీతం చివర కొన్ని సంగతులను మనకు తెలియజేశాడు. వాటిని నేను మీకు చదివి వినిపిస్తాను. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంచెము మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఈ 2 వచనాలు 2 వేర్వేరు సంగతులను
మనకు తెలియజేసినట్లుగా అనిపించినప్పటికీ అనుబంధం చేసి కూడా వీటిని పరిశీలించటానికి యోగ్యమైనవే. ఇక్కడ భక్తుడు తన ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాడు. పిల్లలు పిల్లలుగానే మాట్లాడాలి. మరి పిల్లలు పెద్ద మాటలు మాట్లాడినా, పెద్దవాళ్ళు చిన్నపిల్లలలాగా మాట్లాడినా వినటానికి అంత బాగుండదు కదా. ఎక్కడో కొంతమంది వివేకవంతులుగా ఉంటారు, కానీ చాలామందిని మనం గమనించినప్పుడు చిన్నపిల్లలు పెద్ద మాటలు మాట్లాడతారు, కొన్నిసార్లు పెద్దవాళ్ళేమో చిన్న మాటలు మాట్లాడతారు. అంటే వారి వయస్సుకు అనుభవానికి సరిపోయేటటువంటి ధోరణిలో మాట్లాడకుండాను చిన్న మనస్సులో నుంచి చిన్నగా స్పందించి వాళ్ళల్లో ఉన్న చిన్నతనాన్ని, వాళ్ళల్లో ఉన్న అదో రకమైనటువంటి అమాయకత్వాన్ని మనకు చూపించినప్పుడు ఆ పరిస్థితులను మనం ఆమోదించలేం. ఏంటి ఇంతటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా వ్యవహరిస్తున్నారే అని అనుకుంటాం. మనందరం చిన్నతనంలో ఉన్నప్పుడు చేసినటువంటి అల్లరి పనులు కానీ, అబద్ధాలు కానీ, చిన్న చిన్న చిల్లర దొంగతనాలు కానీ చాలా ఉన్నాయి. ఎవరికి ఉండే అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటిని మనం చేయటం లేదు కదా. కనీసంగా ఎక్కువ మంది చేయట్లా. కొంతమంది దానినే వృత్తిగా స్వీకరించి చిన్నప్పుడు చిన్న తప్పులను, పెద్దప్పుడు పెద్ద తప్పులు చేసుకుంటా పోతున్నారేమో. కానీ చాలామంది మాత్రం మనం చేయకుండా కాస్త పద్ధతి కలిగి పెద్దవాళ్ల వలె మాట్లాడుతూ, పెద్దవాళ్ల వలె యోచిస్తూ నడుచుకుంటూ ఉన్నామనేది మనందరికీ తెలిసినటువంటి సంగతి. ఇక్కడ మరో కోణంలో ఆలోచించవలసినటువంటి సంగతి ఏమిటంటే, ఆధ్యాత్మికముగా మనము దేవునిలో అవగాహనను పెంచుకునేటటువంటి పెద్ద స్థితిని గురించి కూడా పరోక్షంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. జాగ్రత్తగా ఈ సంగతులను పరిశీలించాలి. అదే పత్రిక అంటే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 20వ వచనములో మరొక మాటను చెప్పాడు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి అన్నాడు. ఇదొక సూచనగా చెప్పినటువంటి మాట. అంటే బుద్ధి విషయమై పసిపిల్లలుగాక, అవగాహనలో చిన్నపిల్లల్లాగా వ్యవహారాలు చేసి పిల్ల చేష్టలు చేస్తూ జీవితాలు జీవించక దుష్టత్వములో శిశువులుగా ఉండండి అంటున్నాడు. అంటే దుష్ట పనులు, తప్పుడు పనులు చేసే సందర్భాలలో శిశువులు ఎంత తక్కువ తప్పులు చేస్తారో అలా ఉండాలి. బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండొద్దు. అంటే ఉదాహరణకు 25-30 ఏళ్ళు వచ్చినా బుద్ధిగా నడుచుకోవలసినటువంటి సందర్భంలోనేమో ఏమీ తెలియనట్లుగా, ఇంకా ప్రపంచం అర్థం కానట్లుగా, ఇంకా బాధ్యత ఎలా స్వీకరించాలో తెలియనట్లుగా ఆడతా పాడతా జీవిస్తాను ఉంటాను అంటే కుదరదు కదా. బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండటానికి వీల్లేదు, కానీ దుష్టత్వములో శిశువులుగా ఉండండి. అంటే దాని భావం, చిన్న పిల్లలు వాళ్ళకి ఒకవేళ కత్తి దొరికినా లేకపోతే ప్రమాదకరమైనటువంటిది ఏదైనా దొరికితే వాళ్ళు ప్రమాదానికి లోనవుతారేమో, కానీ పక్క వాళ్ళ మీద పడి చేసేటటువంటిది ఏమి ఉండదు కదా. దుష్టత్వాన్ని అంత తగ్గించండి, బుద్ధిని అంత పెంచుకోండి అనేటటువంటి భావనలో మరో లేఖనాన్ని మనకు చూపిస్తూ సంగతిని తెలియజేసినటువంటి సందర్భం. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, దేవునిలో నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఓ ఉన్నతమైన దైవికమైన ఆలోచనలతో జీవించవలసిన విధమును భక్తుడు సూచించాడు. ఈ సంగతులను మనం పరిశీలన చేద్దాం. హెబ్రీ గ్రంథకర్త ఏ విధంగా ప్రస్తావించాడో నేను మీకు తెలియజేస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 14 వచనాలను మనం చదివినప్పుడు కొన్ని ఆసక్తికరమైన సంగతులు మనకు కనబడతాయి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టమే. ఆ తర్వాత ఏమన్నాడో చూడండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని
బలమైన ఆహారము తినగలవారు కారు, మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఆధ్యాత్మిక పసిదశను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టత్వము విషయములో శిశువులుగా ఉండవలసినది పోయి దేవుని విషయములో వయస్సు వచ్చినప్పటికీ, అవగాహన వచ్చినప్పటికీ శిశువులుగా ఉంటూ ఏమీ తెలియనటువంటి అమాయకులుగా ఉన్నారు మీరు అన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా మనం సాధించవలసినటువంటి విజయాలు జీవితంలో ఎన్నో ఉంటే వాటిని పట్టించుకోకుండా వాటి పట్ల మరో వైఖరిని ప్రదర్శిస్తూ జీవించేటటువంటి విధానము. కాలమును బట్టి చూస్తే, అంటే వారి ఆధ్యాత్మిక వయస్సును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీరు దేవోక్తుల విషయములలో మొదటి మూల పాఠములను మరలా నేర్చుకునే పరిస్థితిలోనే ఉన్నారే, ఆ నేర్పించే బాధ్యతను మా మీద పెడుతున్నారే అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. దేవుని వాక్యాలు నేర్చుకోవాలంటేనండి వయస్సు, అనుభవాలు, పరిపక్వత ఎంతో ఉపయోగపడే మాట నిజం, దానిని కాదనటానికి వీల్లేదు. కానీ అన్నిటినీ మించి నేర్చుకునే హృదయం, సరిచేయబడేటటువంటి హృదయం, తెలియని సంగతులు తెలుసుకునేటటువంటి మనస్సు ఉంటేనే మనం జీవితంలో దేవుని కొరకు ఏమైనా సాధించగలం. మీకు తెలుసా, అనేక మంది క్రైస్తవులు ఏ సంఘములో ఉన్నప్పటికీ చూడటానికి అందమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నారు, కానీ వారి వలన జరుగుతూ ఉన్న దేవుని పని కొంతవరకు ఉన్నమాట నిజమే, కానీ ఎక్కువగా దేవుని పని జరగటం లేదు. దేవుని ద్వారా వారి పనులు జరుగుతున్నాయి, కానీ దేవుని ప్రతినిధులుగా, దేవుని సాక్షులుగా ఉండటంలో వెనుకబడి ఉన్నారని చెప్పక తప్పదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి భాగములో అద్భుతమైనటువంటి సందేశాలను ప్రకటించాడు. అద్భుతమైనటువంటి బాధ్యతను శిష్యులకు అప్పగించాడు. ఏమిటో తెలుసా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మమునివ్వండి, వారిని శిష్యులుగా చెయ్యండి, ప్రపంచములోనికి పంపించి నా ప్రతినిధులుగా జీవ సువార్తను ప్రకటన చెయ్యండి అని తెలియజేస్తే, దేవుని మేలులను పొందుకుంటూ దేవుడు చేసినటువంటి వాటిని వివరించి చెప్పుకోవటం చేతగాని పరిస్థితుల మధ్యలో అనేక మంది ఉండటం వాళ్ళల్లో ఉన్న ఆధ్యాత్మిక పసిదశను చూపించేటటువంటి సంగతి అవుతుంది కదా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరింకా ప్రభువులో చిన్నపిల్లలుగానే ఉన్నారే. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నగా మాట్లాడి చిన్న ధోరణుల మధ్యలో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే ధోరణి, అదే వైఖరి, అదే ప్రవర్తన, అదే ఆలోచన విధానం అయితే ఎలాగూ అని చెప్పి, వయస్సు వచ్చినటువంటి వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. అంటే జ్ఞానేంద్రియములను దేవుడు మనకు అనుగ్రహించి ఏది మేలో ఏది కీడో, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో, ఎలాంటి నిర్ణయాలు అవసరమో, ఎలాంటి నిర్ణయాలు చేటును తీసుకొస్తాయో ఆ సంగతులు వాళ్ళు వివేచిస్తారు, కానీ మామూలు వాళ్ళకి ఏమీ తెలియదు అనే భావనను వ్యక్తం చేశాడు. అయితే ఈ సందర్భంలో మనం గమనించవలసింది, దైవికమైనటువంటి ధోరణుల మధ్యలో అభ్యాసము చేస్తూ ప్రభువు మనకిచ్చినటువంటి కృపలను పొందుకుంటూ ప్రభువులో పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులు కావాలి. ఈ సందర్భంలో మనందరికీ తెలిసినటువంటి ఒక ఉదాహరణ, దానియేలు పుస్తకాన్ని మనం పరిశీలించినప్పుడు, బబులోను దేశానికి ఇశ్రాయేలీయులు వారు చేసినటువంటి తప్పిదముల వలన బానిసలుగా కొనిపోబడినప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భాలు మీలో అనేకులకు తెలుసు కదా. 1వ అధ్యాయము 8వ వచనం నుండి చదివితే, అక్కడ నివసించేటటువంటి దేవుని ప్రజలైన 3 యవనస్తులు పలికినటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనం గమనించగలం. వాళ్ళు ఎవరయ్యా అంటే హనన్యా, మిషాయేలు, అజర్యా అనేటటువంటి
ముగ్గురు యోధా బాలురు బబులోను దేశములో భోజన పదార్థముల దగ్గర వ్యవహరించినటువంటి విధానం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. ఆ తర్వాత నేను ప్రస్తావించినటువంటి ముగ్గురు యవనస్తులు కూడా అదే అభ్యర్థనను చేశారు. 12వ వచనములో, భోజనమునకు శాఖధాన్యమును పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 రోజులు మమ్మను పరీక్షింపుము. ఎందుకు ఈ సంగతిని చదువుకున్నామంటే, దానియేలు మిగిలినటువంటి ముగ్గురు యవనస్తులు హనన్య, అజర్యా, మిషాయేలు అనేటటువంటి ఈ ముగ్గురు యవనస్తులు ప్లస్ దానియేలు వయస్సులో కుడి ఎడంగా ఒకే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఓ పెద్ద అనుభవం కలిగిన వాళ్ళేం కాదు, కానీ యవనస్తులు పరాయి దేశానికి తండ్రులు చేసినటువంటి పాపము వలన బానిసలుగా వెళ్ళారు. మరి తండ్రులు చేసినటువంటి పాపం పిల్లలకు చుట్టుకుంటుంది కదా. అలా వెళ్ళినటువంటి సందర్భంలో వారు నేర్చుకొనిన దేవుని లేఖనాలు వాళ్ళ గుండెల్లో ఉన్నాయి. ఏ ఆహారం అంటే ఆ ఆహారాన్ని తీసుకోవటానికి వాళ్ళకి ఇష్టం లేదు. రాజుగారు భుజించే ఖరీదైన భోజనాలు మాకు అక్కర్లేదు. మేము రాజుగారి సేవలు అందించడానికి ఎంపిక చేయబడినప్పటికీ వారు తీసుకునే భోజనాలు పదార్థాలతో మమ్మలను మేము అపవిత్రపరుచుకోము అని వయస్సులో చిన్నవారైనప్పటికీ అనుభవములో పెద్దవాళ్లుగా వ్యవహరించి భౌతిక సంబంధమైనటువంటి నియమ నిబంధనలను ఆహార పదార్థాలను సున్నితంగా వివేకముతో తిరస్కరించి రాజుల దగ్గర పనిచేసే పెద్దల అనుమతిని పొందినటువంటి మేధావులు. దేవునికి స్తోత్రం. పరిస్థితులతో రాజీపడి మేము బానిసలుగా వెళ్ళిపోయాం, మాకెవరు సహాయం చేస్తారు, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు అనేటటువంటి ధోరణిలో ఆలోచిస్తే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ వయస్సులో చిన్నపిల్లలైన అనుభవములో పెద్దవారుగా, వివేకములో పెద్దవారుగా, తాత తండ్రులను మించినటువంటి వారుగా, అవగాహన కలిగినటువంటి వారుగా, ధర్మశాస్త్రమును గుండెలో పెట్టుకొని స్వదేశమైనా పరాయి దేశమైనా ఎక్కడైనా మేము దేవునికి నిబద్ధతగా జీవించగలమని నిరూపించినటువంటి అద్భుతమైన గొప్ప మనుషులు వీళ్ళు. వీళ్ళని అభినందించాలి మనం. చిన్నప్పుడు సండే స్కూల్స్కి వెళ్ళి దేవుని సంగతులు నేర్చుకుని 10వ తరగతి పాస్ అవ్వగానే కాలేజీకి వెళ్ళి చెడ్డ స్నేహితుల ప్రభావంతో కుటుంబానికి దేవునికి దూరమైనటువంటి యవనస్తులు బోళ్ళు మందిని చూస్తున్నాం మనం ఈ రోజుల్లో. రెక్కలొచ్చినటువంటి పక్షి వలె ఎగిరిపోతూ డబ్బును దుబారా చేస్తూ దురభ్యాసాలకు లోనైపోయి నమ్మినటువంటి సిద్ధాంతాలకు, నమ్మినటువంటి దేవునికి, తీసుకున్న బాప్తిస్మానికి అర్థం లేకుండా బతుకుతూ తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలగజేసేటటువంటి సంతానము కొన్ని కుటుంబాలలో ఉండటం విచారకరం. ఎంత వయసు వచ్చినప్పటికీ అవగాహన లేకపోవటం, అర్థం చేసుకోలేకపోవటం, కుటుంబ బాధ్యతలలో కనీసంగా వారు వహించవలసిన బాధ్యతలను వహించకపోవటం, సొమ్ములు ఇవ్వటానికే తల్లిదండ్రులు ఉన్నారన్నట్లుగా భావించి వాళ్ళను పీల్చి పిప్పి చేసి వాళ్ళ దగ్గర నుంచి సొమ్ములు లాగటం, అక్కడేమైనా చదువు జరుగుతోందా అంటే అది లేదు. చిన్నప్పుడు నేర్చుకునేటువంటి సత్యాలు ఏమయ్యాయో, దేవుడు నేర్పించినటువంటి సంగతులు ఏమయ్యాయో స్వదేశంలోనే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది జరిగిస్తూ ఉన్నటువంటి కొన్ని దారుణమైనటువంటి పనులు మీకు తెలియదా ఇవన్నీను? కానీ అదే సమయంలో దేవుని నమ్ముకున్నటువంటి కొంతమంది యవన బిడ్డలు వాళ్ళ ఊళ్ళో ఉన్న, పరాయి ఊళ్ళో ఉన్న, పరాయి దేశానికి వెళ్ళిన నిబద్ధతతో, భక్తితో, దేవుని పట్ల కృతజ్ఞతతో, తల్లిదండ్రుల పట్ల గౌరవంతో దేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని అద్భుతంగా కాపాడుతూ దైవికమైనటువంటి పద్ధతులతో జీవించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను బట్టి మనం దేవుని స్తుతించాలి. దానియేలు మిగిలిన ముగ్గురు యవ్వనస్తులు అభ్యర్థన చేశారు. తాగటానికి మంచినీళ్ళు ఇప్పించండి, శాఖధాన్యములతో భోజనాలు మేము చేస్తాం, 10 రోజులు మీరు పరీక్షించండి, ఆ తర్వాత మా ముఖములు వాడిపోయినట్లుగా అనిపిస్తే మీరే నిర్ణయం చేసుకోండి. మేము చిన్నప్పటి నుంచే ఒక నిష్టలో పెరిగామండి, ఒక క్రమంలో పెరిగొచ్చిన వాళ్ళం కనుక దయచేసి మమ్మల్ని అనుమతించండి అని ఆహార సంబంధమైనటువంటి నియమ నిబంధనలను రాజీపడి
తీసుకోవటం కంటే వాటిని సున్నితంగా తిరస్కరించి దేవుని మహిమను అద్భుతంగా వెల్లడి చేసినటువంటి మహా గొప్ప మనుష్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరి అభ్యర్థనను స్వీకరించినటువంటి అధికారులు సమ్మతించారు. 10 రోజులు గిర్రున తిరిగొచ్చినప్పుడు వారు పరీక్ష చేశారు. 15వ వచనం, దానియేలు పుస్తకం 1వ అధ్యాయం. 10 రోజులైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను ఉన్నాయి. ఇక్కడ ఒక సంగతిని గమనించాలి. ఎందుకు ఈ సందర్భాన్ని మనం ఇప్పుడు తెచ్చుకున్నాము అంటే, వయస్సులో పిల్లలైనప్పటికీ, పిల్లలు అంటే యవనస్తులైనప్పటికీ, ఆ దశలో ఉండేటటువంటి శోధనలను జయించి దేవునిలో వారు పెరిగినటువంటి విధమును మీకు తెలియచేయాలనేదే నా ఉద్దేశం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారై ఉండగా మొదటి మూలపాఠములను మరలా మీకు నేర్పించవలసి వస్తోందే అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యవనస్తుల కంటే 2 రెట్లో 3 రెట్లో ఎక్కువ వయస్సు ప్రభువులో ఉన్న అనుభవము కలిగినటువంటి వాళ్ళు కొంతమంది దేవుని విషయములో శిశువులుగా వ్యవహరిస్తున్నారు. నిర్మలత్వంలో శిశువులుగా వ్యవహరించటం లేదు. హృదయ పరిశుద్ధతలో శిశువులుగా, నిర్మలమైన మనస్సుతో వ్యవహరించటం లేదు. శిశువులు అంటే చేతగాని వాళ్ళుగా, ప్రార్థన చేయటం రాని వాళ్ళుగా, సాక్ష్యం చెప్పటం రాని వాళ్ళుగా, దేవుని కొరకు ఒక మాట చెప్పటం చేతగాని వాళ్ళుగా ఉండేటటువంటి ఆ అమాయకపు స్థితి. కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో దైవ సంబంధమైనటువంటి పరిపక్వతను సాధించలేకపోవటం. అధికారులు వచ్చి చూశారు. రాజుగారు భుజించే భోజనము, ఆయన తీసుకునే పానీయము తాగేటటువంటి వాళ్ళ ముఖాల కంటే ఈ బాలుర ముఖాలు ఇంత అందంగా ఉన్నాయే, ఆకర్షణగా ఉన్నాయే. పోషకాహారములో లేనటువంటి ఆరోగ్యం వీళ్ళకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయి, సర్లేండి మీకు తోచినట్లుగానే మీకు కావలసిన భోజనాలు చెయ్యండి అన్నారు. దేవుని మహిమపరిచినటువంటి విధం అది. అదే సమయంలో కొంతమంది దేవుని విషయములో పసిపిల్లలుగా ఉండి, దుష్టత్వము విషయములో పెద్దవాళ్లుగా ఉండి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను జరిగించటం మనం చూస్తున్నాం. 1 సమూయేలు పుస్తకం 17వ అధ్యాయములో చిన్నవాడైనటువంటి దావీదు దేవుని కొరకు రోషం కలిగి వ్యవహరించినటువంటి సందర్భం మీలో అనేక మందికి తెలుసు. ఇంటిలో చిన్నవాడు, బాధ్యతలో చిన్నవాడు, తనకు అప్పగించబడినటువంటి గొర్రెల పెంపకము అనేటటువంటి పరిస్థితిలో నమ్మకంగా వ్యవహరించి సౌలు రాజు ఆధ్వర్యములో ఫిలిస్తీయులతో యుద్ధం జరిగేటటువంటి సందర్భములో తండ్రి ఆదేశానుసారంగా అన్నలు యుద్ధం చేస్తున్నారు, సమాచారాన్ని తీసుకొద్దామని వచ్చినటువంటి సమయంలో వయస్సులో చిన్నవాడైన ఆధ్యాత్మికంగా అతడు ఎదిగినటువంటి విధం అద్భుతంగా ఆవిష్కరించబడింది కదా. 40 రోజులుగా కేకలు వేస్తూ ఉన్నటువంటి ఫిలిస్తీయుడైన గొలియాతును సంహరించటానికి అతి చిన్న వయస్సులోనే దేవుని కొరకు రోషంతో రేపబడినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకంటే పెద్దలున్నారు, తోడబుట్టిన వాళ్ళున్నారు, పెద్ద అన్నున్నాడు, చిన్న అన్నున్నాడు, ఒకళ్ళేంటి ఇద్దరేమిటి 7 ఉన్నారు. ఒక పక్కన ఆజానుబాహుడైనటువంటి సౌలురాజు ఉన్నాడు, అతని కుమారుడైన యోనాతాను ఉన్నాడు, మిగిలినటువంటి సైన్యాధిపతులు ఉన్నారు. యుద్ధంలో గొప్ప గొప్ప చాతుర్యాలు ప్రదర్శించగలిగినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ దేవుని కొరకు రోషంగా పౌరుషంగా ముందుకు వెళ్ళటం తెలియనటువంటి వాళ్ళ గుంపులు ఎన్నుంటే ఏముందండి. గొలియాతును ఎదుర్కోవటానికి చిన్నవాడైనటువంటి దావీదు సాహసించి యుద్ధము యెహోవాదేనని చెప్పి ఒడిశెలలో రాళ్ళు తీసుకుని వెళ్ళి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి ఇచ్చినటువంటి అనుభవం మనలో అనేక మందికి తెలుసు. ఈ సంగతులను మనం పరిశీలిస్తే చిన్నవాళ్ళైనప్పటికీ దేవునిలో పెద్దవాళ్ళయ్యారు. కొంతమంది పెద్దవాళ్ళైనప్పటికీ దేవునిలో చిన్నవాళ్ళయ్యారు. సౌలు రాజు చాలా పెద్దవాడు. దావీదు సౌలుతో పోలిస్తే అసలు పొంతన లేదు. దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని సన్నిధిలో స్థిరపరచబడినవాడు, సమూయేలు చేత అభిషేకించబడినటువంటి ఇతగాడు. ఆయన భక్తిపరుడే,
కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకుని వ్యవహరించడంలో వెనకబడినటువంటి ధోరణిని మనం గమనించగలం కదా. దావీదు చిన్నవాడు ఓ అద్భుతమైనటువంటి ప్రక్రియతో దేవుని కొరకు విజయాన్ని సాధించినటువంటి అద్భుతమైనటువంటి మనిషిగా తన జీవితాన్ని అక్కడ చూపించాడు. ఈ సంగతులను మనం గమనిస్తే దేవునిలో పెరగటానికి వయస్సు, అనుభవము సహకరించే మాట నిజం. అదే సమయంలో కొందరికి సహకరించనే మాట అంతకంటే ఎక్కువ నిజం. వయస్సులో చిన్నవాళ్ళైనా దేవునిలో పెద్దవాళ్ళై కాలాన్ని బట్టి చూస్తే వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పటికీ మేధావులుగా వ్యవహరించి దేవుని పక్షంగా అద్భుతాలు జరిగించినటువంటి తీరుతెన్నులు మనం చూశాం. దేవుని ప్రజలారా, దేవుని కొరకు మీరు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలను మేము అభినందిస్తున్నాం. అదే సమయంలో పట్టి పట్టనట్లుగా ఉంటూ మీ సంఘములో క్రియాశీలక సభ్యులుగా మారి సంఘ కాపరికి సహకరించి కొన్ని బాధ్యతలు భుజాన వేసుకుని పెద్దల వలె, పరిపక్వత కలిగిన వారి వలె జరిగించటానికి బదులు ఏమీ చేయకుండా విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారా? వయస్సు వచ్చిన వారు కీడు మేలులను వివేచన చేత గ్రహించి జ్ఞానేంద్రియములను మేల్కొల్పుకొనవలసినటువంటి వారయ్యుండగా ఆ పరిస్థితులకు దూరంగా ఉంటూ మామూలుగా సాదా భక్తిని చేసుకుంటూ సాధారణ ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించేటటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. చిన్నవాడనయ్యున్నప్పుడు చిన్నవాని వలె మాట్లాడాను, చిన్నవాని వలె తలంచాను, చిన్నవాని వలె యోచించాను. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేశాను. చిన్నప్పుడు చిన్నగా భక్తి చేశాను. దేవుడు నన్ను ఆశీర్వదించి అధికమైనటువంటి ధనాన్ని ఇచ్చినప్పుడు, హోదానిచ్చినప్పుడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు వాటిని ఆధారం చేసుకుని దేవుని మరి ఎక్కువగా స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని సేవలో నా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాను అని చెప్పగలిగేటటువంటి భక్తులు మనకు అవసరం. అలాంటి వారిని బట్టి దేవుని స్తుతిస్తూ అలాంటి వారుగా అనేక మంది మన సంఘాలలో నుంచి లేచి దేవుని కొరకు ప్రతిఫలిస్తూ దేవునిని ముఖాముఖిగా చూస్తూ దేవునితో గొప్ప అనుభవాలను పొందుకుంటూ జీవితాలను సుఖమయం చేసుకుని ముందుకు కొనసాగాలని, దేవుడు అనుగ్రహించినటువంటి కృపలలో పూర్ణముగా ఎదిగి దేవుని మహిమార్థమైన సజీవ సాక్షులుగా ఉండాలని నేను కోరుతున్నాను. ఇప్పటికే ఉన్న వారిని అభినందిస్తూ, ఒకవేళ లేనట్లుగా ఉన్నటువంటి వారు ప్రోత్సహించబడి ప్రభు కొరకు దుర్మలాడుతూ ధైర్యముగా ముందుకొచ్చి దేవుని మహిమార్థమైన సజీవ సాక్షులుగా కొనసాగాలని ప్రేరేపిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను బహుగా దీవించి ఘనపరిచి గొప్ప చేసి దేవునికి సాధనాలుగా మిమ్మలను వినియోగించుకోవాలని కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.